ఓకే. బీసీయూఎఫ్ ఈ మధ్యకాలంలో మీ పార్టీ అలాగే ఈ రెండు పార్టీలు చర్చగా మారినాయి. మరి బీసీయూఎఫ్ కూడా బీసీల కోసమే, బీసీ నాయకులే, బీసీ నాయకత్వమే అని చెప్తా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం? మంచిదే అండి, చాలా మంచిదే, తప్పేం కాదు. ఈ ఆ పార్టీ కూడా ఇవాళేం కొత్తగా పెట్టింది కాదు. వీళ్ళందరూ విషయ జ్ఞానం లేక అదేదో ఇప్పుడిప్పుడే పార్టీ పెట్టారు. అదే 2004 పార్టీ అది. ఓకే. ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి పార్టీ. దాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. సంతోషం, ఎప్పుడైనా పర్వాలేదు, స్వాగతిస్తున్నాం. ఎన్ని పార్టీలు వచ్చినా స్వాగతిస్తాం. బహుజనవాదం ఎంతైతే ఈ పార్టీల పరంగా ఇది వీక్ కాదు, గుర్తుపెట్టుకోండి. పార్టీల ఇలా రావడం వల్ల బహుజనవాదం అనేది బలపడుతుంది తప్ప వీక్ అవుతుందని నేను అనుకోను. మేము స్వాగతిస్తున్నాం బీసీ. ఇక్కడ బీసీఎఫ్లకు మల్లన్న పోతుందని తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి కాల్చుకొని చక్రధర్ గౌడ్ను బీసీవైలకు పంపించిండు, వాస్తవమేనా? రేవంత్ రెడ్డికి పని లేదా, పాడలేదా? ఆయన కూర్చి అంటే బీసీలలో చీలికలు తీసుకురావాలన్న ఉద్దేశం ఎప్పటికీ అగ్రవర్ణాలు చేస్తూనే ఉంటాయి. అగ్రవర్ణాల తొత్తులు చేస్తారు ఆ పని. అగ్రవర్ణాల సంఖ నాగేటోడు చేస్తాడు, కానీ చక్రధర్కి అవసరం లేదు. ఓకే. చక్రధర్ కావాలనుకున్నాడు బీసీవై పార్టీలో, రామచంద్ర యాదవ్ గారి అడుగుజాడలో నడవాలనుకున్నాడు. ఆయన అక్కడ గట్టి పోరాటం చేస్తుండు. చక్రధర్ గౌడ్ ఇక్కడ పోరాటం చేయాలనుకుంటుండు. నేను ఎప్పుడో ఒక రోల్ మోడల్గానే నిలబడాలనుకున్నా, కానీ ఒక సోల్డ్ అవుట్ గూడ్ లెక్క ఉండాలనుకోలేదు. సో దీనికి రేవంత్ రెడ్డి ఇంత పెద్ద పెద్ద మాటలు మనకు అనవసరం. ఓకే. ఓకేనా. రామచందర్ యాదవ్ ఆయన పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా ఉంటున్నా? మరి వారు నాకు చెప్పిన విషయం ఒకటే, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ బహుజనుల పేరు చెప్పుకొని ఓట్లు దండుకుంటున్నారు తప్ప బహుజనులు రాజ్యాధికారం అనేది ఒక కలగా మిగిలిపోయింది. దాన్ని సాకారం చేసే దిశగా నేను ఆంధ్రాలో పనిచేస్తాను, నువ్వు తెలంగాణలో పనిచేయి. నీకు ఏం కావాలి, న్యాయ సపోర్ట్ కావాలన్నా ఇతర సపోర్ట్ కావాలా, అంతా మేము చూసుకుంటాం. కానీ రేపు బహుజనులని అసెంబ్లీ మెట్లు దొక్కియాలి అనేది వారు నాకు చెప్పడం జరిగింది, బలంగా చెప్పడం జరిగింది. నేను కూడా కొన్ని విషయాలు చెప్పాను. అన్న, ఈ ప్రయాణంలో విపరీతమైన కష్టాలు వస్తాయి. ఒకవేళ కేసులు కాకపోతే నేను పని చేయనట్టే, ఉన్న విషయం చెప్తున్నాను. కాంప్రమైజ్ అంటే కేసులకు సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. గతంలోనే అనేక కేసులలో ఇరికిచ్చే ప్రయత్నం చేసిర్రు, వ్యక్తిగతంగా మిమ్మల్ని అంటే అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రు. అంటే అనిపించలేదు ఈ కేసులు ఇవన్నీ ఎందుకు, చక్కగా నా బిజినెస్ నేను చేసుకుంటా అని చెప్పేసి? చూడండి, మనం ఈ అడుగులోకి ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడే ఇవన్నీ డిసైడ్ కావాలి. ఓకే. మధ్యలో వచ్చి వ్యాపారం చేసుకుంటా, నేను ఇది చేసుకుంటా అంటే నడవదు. ఎందుకంటే ప్రజలు నమ్మిరు మనల్ని. ఆ నమ్మకాలని మనము సోల్డ్ అవుట్ చేయడం తప్పది, సమాజానికి మంచిది కాదు. అట్లా అనుకుంటే బీఆర్ఎస్లో ఎప్పుడూ వెళ్ళిపోయి మంచి లైఫ్ చూసుకునేవాడిని కదా. ఇదంతా మనకెందుకని అట్లేం లేదు. బహుజనవాదులు అందరూ ఒక్కసారి ఆలోచించాలి. చక్రధర్ అధికార పార్టీలో అయాషి చేయకుండా, ఎంజాయ్ చేయకుండా ఈ బీసీ మళ్ళీ పోనీ బీఆర్ఎస్కి పోలేదు, బీజేపీకి పోలేదు. అంటే బీఆర్ఎస్కి పోతే మీకు వేకెన్సీ ఉందా అందులో? ఖచ్చితంగా ఇస్తారండి. అంటే సిద్దిపేట బీఆర్ఎస్కు పెట్టిన పేరు సిద్దిపేట అని చెప్పేసి ఒక నానుడు కూడా ఉంది. అట్లాంటి సిద్దిపేటలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కేసీఆర్ అల్లుడి పైన మీరు పోరాటం చేసారు. అట్లాంటిది ఆ పార్టీలోకి ఆహ్వానిస్తారా? ఇప్పుడు రాజకీయాల్లో శత్రుత్వం ఏది పర్మనెంట్గా ఉండదు. ఓకే. శాశ్వతంగా ఏ ఉండవు, మీకు తెలిసే విషయము. తమ తమ ప్రయోజనాలకు పార్టీలు తీసుకుంటూ ఉంటాయి. ఓకే. సో వెళ్తాను. ఇప్పుడు నేను ఒక తల్వార్ లాంటి, ఇప్పుడు అటున్నా ఇటున్నా దాని పదం తగ్గుతుందా? తగ్గదు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ వాడదాం అనుకున్నారు. బట్ మనం ఏంటంటే ఈ మంచో చెడో బహుజనవాదం వైపు ఉండాలి, మా వాళ్ళని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ బహుజనవాదం పేరు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీలో దొంగలంతా కాలం వెళ్ళదీస్తున్నారు. ఓకే. సో నిజమైన బహుజనవాదానికి ఒక డెఫినేషన్ చెప్పాలని మనం ఇవాళ బీసీవై పార్టీలో చేరడం జరిగింది. అంటే పోటీ ఎక్కడి నుండి ఉండబోతుంది? అంటే సిద్దిపేట నుండి ఏమైనా మార్చే అవకాశాలు ఉన్నాయా? సిద్దిపేటలోనే కొనసాగుతారా మీరు? అది డిపెండ్స్ అండి. ఇంకా ఎలక్షన్స్ ఇప్పుడు బైఫరికేషన్ డీలిమిటేషన్ ఉంది, ప్రాసెస్ ఉంది. 26, 27 వరకు ఫస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి. బీసీవై పార్టీని ప్రతి గ్రామంలో ప్రతి అవ్వకి తాతకి ఆ రేంజ్లో తీసుకెళ్ళి ఒక చర్చ జరగాలి. నమ్మకం ఉందా అన్న? ఖచ్చితంగా అండి. పాజిబుల్. ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ లాంటిది బీసీవై పార్టీ. ఆ బిడ్డను ఎంత జాగ్రత్తగా పెంచుతారనేది మీ చేతిలో ఉంటుంది. అంటే ఓపిక కావచ్చు, అంత
కఠినంగా పనిచేయాల్సి వస్తుంది. ఇవన్నిటికీ సిద్ధపడరా? సిద్ధంగా ఉన్నాము. ఒక విషయం, ప్రజల్లో ఒక ఆలోచన బలంగా ఉన్నప్పుడు నాయకులు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే. తాము నిజాయితీ పరులు అయితే చాలు, ప్రజలు వాళ్ళకి స్వాగతం పలుకుతారు. ఓకే. ఇది అన్న రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏం జరిగింది? అవును. ప్రజల లోపల ఈ దోపిడీ ఏంది, మా తెలుగుని తక్కువ చేస్తున్నారు, మా తెలుగునాడుని తక్కువ చేస్తున్నారని కదా గతంలో ఒక రామారావు గారు సంచలనానికి ఇవాళ తెరదీశారు. అలాగే ప్రజలు తీసుకునే నిర్ణయాలను బట్టి నాయకుడి భవిష్యత్తు ఉంటుంది. ఓకే. చాలామంది ప్రజలతో ఆడుకోవాలనుకుంటారు, కానీ అది కొంతవరకే. శాశ్వతంగా ప్రజలే డెసిజన్ మేకర్స్ అవుతారు. నాకు తెలిసి బహుజనవాదం, బీసీవై పార్టీ తీసుకునే స్టాండ్ ప్రజలను మెప్పిస్తుంది. అసెంబ్లీకి పంపిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం, ముఖ్యంగా కౌలు రైతుల కోసం ఖచ్చితంగా పోరాటం అనేది. రైతుల అంశానికి వచ్చింది. గతంలో కౌలు రైతులకు న్యాయం జరగాలి, కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేసిర్రు, అనేక మందిని ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళపైన ఇంకా పోరాటాలు కొనసాగుతున్నాయా, లేదంటే మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఏమన్నా? లేదు, ఎప్పుడు ఆగలేదు. మేము ప్రాసెస్ అనేది చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వంలో ఉండి కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఏమైపోతుందంటే ప్రభుత్వాన్ని డీగ్రేడ్ చేస్తారు ప్రతిపక్షాలని చెప్పి. చాలా సేవా కార్యక్రమాలు పోస్ట్ చేయడమే లేదు. కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కార్యక్రమం చేయమని నాకు ఒకటి చెప్పలేదండి, అది నా స్వతహాగా నేను చేసుకున్నాను. ప్రజల కోసం చేయాలనేది నా ఆలోచన. ముందు ఇంకా బాగుంటుంది.